Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో పొద్దుని తెల్లారి సండే అయినా సరే పడుకోకుండా గత 15 రోజుల నుంచి మా ఆయన ఇలానే తిరుగుతున్నారండి. అంటే పొద్దునే లేచి వచ్చేసేస్తారు. మీకు తెలుసు కదా ఆయనకి డాన్స్ అంటే ఎంత పిచ్చో. సో ఈసారి వచ్చేసేసి తానా, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్టేజెస్ ఇన్ యుఎస్, దాంట్లో మొత్తం డెట్రాయిట్లో ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్. సో అందుకని మొత్తం ప్రిపరేషన్ అన్నమాట. ఎలా అనిపిస్తుంది నాన్న నీకు డాన్స్ చేసేటప్పుడు? ఫస్ట్ అయితే భయం ఉంటుంది. ట్రైన్డ్ డాన్సర్, నీకు భయం ఏంటి నాన్న? ఎంత ట్రైన్ డాన్సర్ అయినా భయం ఉండాలి. ఆ భయం ఉంటుంది ఫస్ట్. ఆర్టిస్ట్ కి భయం లేకపోతే ఇంకా ఎలా వస్తుంది పర్ఫార్మెన్స్, ఖచ్చితంగా ఎలా చేస్తాము అనే భయం ఉంటుంది. బట్ అలానే ఎక్సైట్మెంట్ ఉంటుంది. బికాజ్ నేను పర్ఫార్మ్ చేయబోయేది కూడా డిఫరెంట్ అన్నమాట ఈసారి. అవును, మీరే చూస్తారు కదా ఎపిసోడ్ లో ఏం చూపిస్తుందో మా వాడు, మీరే చూడండి ఎలా రెడీ అవుతాను ఏంటనేది. సో ఈ రోజు వచ్చేసేసి ఏంటి అని అంటే, నేను పొద్దునే తనతో పాటు రోజు నేను రానండి, ఈ రోజు వచ్చాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు షూట్ సమ్ ఆఫ్ ద షార్ట్స్ అండ్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ అండ్ ఆల్. పూర్తి డాన్స్ చూడాలని అంటే యుఎస్కి వెళ్ళాలి, మీరు వెళ్ళలేరు కదా. అందుకని వి విల్ ట్రై టు పుట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వచ్చేసాం కదా అమ్మో. ఓకే, వచ్చేసాము. ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్లేస్కి వచ్చేసాం అనమాట. సో ఇది థియేటర్ అండి. స్టేజ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఒక డాన్సర్కి మెయిన్ కావాల్సింది బెల్స్ అన్నమాట. సో దీస్ ఆర్ హిస్ బెల్స్. నాకు ఒక విషయానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. దేర్ ఈజ్ నోబడీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఎవరైతే క్లాసికల్ ఇంత ఇదిగా అంటే చేస్తారు ఎవరూ లేరు. ఒకటి. రెండోది, యుఎస్కి వెళ్ళి షోస్ చేసేవాళ్ళు క్లాసికల్ స్కిట్లు చేస్తారు, లేకపోతే వెళ్ళి అపియరెన్సెస్ ఇస్తారు. కానీ క్లాసికల్కి మాత్రమే పిలిపించుకునేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మన కంట్రీలో ఎవరికి విలువ లేదులే నిన్ను ఇక్కడ పిలిపించుకొని డాన్స్ చేయించుకోవాలని. ఇక్కడ షోలు చేసేటప్పుడు ఎంతసేపటికి అందరూ నీతో ఇవే చేయిస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయానికి జ్ఞాపిక వాళ్ళని మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ నిన్ను శివతాండవము వాళ్ళ అన్ని ఎక్కువ చేయించేవాళ్ళు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, చాలా థ్యాంక్స్ యుఎస్లో ఎవరెవరైతే నన్ను ఆర్గనైజర్స్ పిలుస్తున్నారు షోస్ కి, వాళ్ళందరికీ కూడా, తెలుగు అసోసియేషన్స్ అందరికి కూడా నిజంగా చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ నా ఆర్ట్, నాకు వచ్చిన ఆర్ట్ మీకు నేను అందరికి చూపించగలుగుతున్నాను. ఈ ఛాన్స్ అంటే మీరు పిలవడం ఒక ఎత్తు అయితే, నేను వాళ్ళని మెప్పించగలగాలి ఫస్ట్. అవును, తృప్తిని కూడా ఇస్తున్నారు నీకు వాళ్ళు, తృప్తిని కూడా ఇంకొకసారి పిలుస్తున్నారు అని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా నేను ఇంకా బోల్డ్ అని షోస్ యుఎస్ లో, నువ్వు క్లాసికల్ షోస్ బోల్డ్ అని చేయాలని నేను అనుకుంటున్నా. నేను కూడా అదే. అక్కడ చాలా ఇంపార్టెన్స్, విలువ ఉంది అక్కడ. విలువ ఇప్పటికీ కూడా క్లాసికల్ డాన్స్ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇప్పటికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును, మనకి ఇక్కడ ఏంటి వీడు క్లాసికల్ డాన్స్ ఓకే లైట్ తీసుకుంటారు. నాకు అదొకటి నచ్చదు ఇక్కడ. అది మనకి ఎప్పుడు వస్తాయో ఆ విలువలు మళ్ళీ వెనక్కి. మన ఇండస్ట్రీలోనే ఎవరు వాల్యూ ఇవ్వరాము. వాళ్ళ దృష్టిలో ఆడపిల్లలు చేస్తేనే క్లాసికల్ డాన్స్, మగవాళ్ళు చేసే అరుదైన మగవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, దాంట్లో కూడా ఇంకా ఎందుకులే మాట్లాడటం.
ఏంటి మేఘనాకి పండగలు లేవు కానీ ఇలాగ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకొని కూర్చుంది అని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మా ఆయన కోసం. ఎందుకనంటే మా ఆయన యుఎస్లో తానాలో ఒక బ్యూటిఫుల్ అమ్మవారి డాన్స్ చేయబోతున్నారనమాట. ఐగిరి నందిని మహిషాసురమర్దిని అనమాట. సో దానికోసంగా అంటే ఎలా ఉండాలి, స్టేజ్ పెద్దది, అందులో క్లాసికల్ కాస్ట్యూమ్ చాలా సంవత్సరాలతో తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం కాంప్రమైజ్ అవుతామా? అస్సలు అవ్వం. నేనైతే అస్సలు అవ్వను మా ఆయన విషయంలో. సో అందుకని ఇదిగోండి, అసలు ఆయన పర్సనాలిటీకి ఇలాంటి వడ్డానం వేస్తే ఎలా ఉంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా జ్యువెలరీ ఎంతో ఇష్టంగా కొన్నానమాట. ఇది వచ్చేసేసి ఇలా మెడకి ఇలా వేసుకొని దాని కింద ఇలా వస్తుంది అనమాట ఇంద్రా డ్రెస్ది. సో ఈ ఎపిసోడ్ వేసేటప్పటికి తన పర్ఫార్మెన్స్ అయిపోతుంది. సో నేను ఇంద్రాకి ఏం చెప్పానంటే ఆ ఫోటో నాకు షేర్ చేయనన్నా, ఐ వాంట్ టు సీ. సో అప్పుడు మీకు కూడా పక్కన వేస్తా ఎలా ఉన్నారు ఈ జ్యువెలరీలో మా ఆయన అన్నది మీరు చూద్దరు, ఓకేనా? సో ఇంద్రాకి జ్యువెలరీ చేయించాలంటే బయట మనకి ఎలాంటి అలా దొరుకుతాయని నాకు ఇష్టం లేదండి. సో నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా దేవుడు నగలు అమ్ముతారు చూడండి, ఆ స్టోర్ నుంచి మొత్తం కొన్నానమాట. ఇవి వచ్చేసేసి అమ్మవారికి చిన్న చిన్న వడ్డానాల కింద వేస్తారనమాట. సో ఇవి మా ఆయనకి అరవంకిల్లాగా, ఆడపిల్లలకైతే దొరికిపోతాయి కానీ మేల్ డాన్సర్స్కి ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా స్ట్రైట్గా ఉంటాయి. సో అందుకని ఇది అరవంకిల్లాగా తీసుకున్నా. అండ్ డాన్స్ చేసేటప్పుడు మనమైతే ఆడపిల్లలు గాజులు వేసుకుంటాం, సో మగవాళ్ళు ఏం వేసుకుంటారు? సో ఇదిగోండి. సో వీటన్నిటికీ మంచిగా దారాలు ఇలా కాటన్ థ్రెడ్స్ తీసుకున్నాను అనమాట బ్యాంగిల్ స్టోర్లో. సో ఇవన్నీ ఇప్పుడు ఈ జ్యువెలరీ మొత్తం సెట్ చేసి మా ఆయనకి మొత్తం డబ్బాలో పెట్టేసి ఇచ్చేసేస్తే ఇంకా ఆయనకి మొత్తం. దాని తర్వాత డ్రెస్ చూపిస్తాను మీకు, అమేజింగ్ ఉంటుంది డ్రెస్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్సైటెడ్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత క్లాసికల్ గెటప్ ఫుల్గా వేసుకుంటున్నారు. నేను వెళ్ళలేకపోతున్నాను ఆఫ్ కోర్స్, కానీ అక్కడి నుంచి ఫోటోలు చూసి ఆనందిస్తా కదా. ఎవరెవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కుదిరితే మీరు తానాకి వెళ్తే నా కోసం ఫోటోలు తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి, ఓకేనా? వీడియోలు ఉంటే వీడియోలు కూడా తీసి పంపించండి. ఇప్పుడు రెడీ చేయడం అవసరం నన్ను ఈ డ్రెస్లో. మరి నేను ఉండను కదా చూడటానికి. అందుకే నువ్వు చూసుకోవడానికి నీ కోరికలు నువ్వు నన్ను తీర్చుకుంటావా? ఎందుకంటే నేను ఇంత కష్టపడి నేను అన్ని దగ్గరుండి అన్ని సెలెక్ట్ చేసుకున్నా, మరి అలాంటప్పుడు నేను చూసుకోవాలి కదా. బాగుంది. ఓకే, ఫర్ మై నాలెడ్జ్ బాగుంది కదా, సూపర్ ఉన్నాము జ్యువెలరీ. కొంచెం కోఆపరేట్ చేయము, అక్కడ కట్టేవాళ్ళు ఎవరు ఉంటారు నీకు? అప్పుడు అక్కడ ఏం చేస్తావు? ఎవరైనా అడిగాను, హెల్ప్ చేస్తారు. చేస్తారా? ఒక మనిషిని పెడతారు. ఇప్పుడు చెప్పండి, మా ఆయన ఎలా ఉన్నాడు? చక్కగా ఉన్నాడు కదా. నేను చూపిస్తాను మీకు ఎలా ఉన్నాడు. ఇది ఇంద్రా నగలు అనమాట ఫర్ ద డాన్స్ పర్ఫార్మెన్స్. నువ్వు కనిపించట్లేదులే, రిలాక్స్. ఇది షార్ట్ నెక్లెస్, ఇది ఫుల్ లాంగ్ నెక్లెస్, ఇది వచ్చి అరవంకి, అండ్ ఇది వచ్చి చేతులకి. ఇదిగోండి, ఇప్పుడు మా ఆయన్ని చూపిస్తా. ఇది నీ బాక్స్, ఓకేనా? నీట్గా ఇలా అన్ని పెట్టించేస్తాను. నేను ఇలా చేసుకోవాలి కదా. నేను అక్కడ ఎవరు ఈజీయే కదా. నా కింద డాట్, ఇది ఫోటో తీసుకో, కింద డాట్ నువ్వు దీంతో పెట్టుకోకు. నువ్వేం చేస్తావంటే ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో ఈ చుక్కలు నీకు నీట్గా వస్తాయి నెయిల్ పాలిష్లో డిప్ చేసుకుంటే, ఓకేనా? దాంతోనే ఇలా పైకి ఇలా చేసుకో. సో కాజల్ పెన్సిల్, ఓకేనా? ఇది నువ్వేమీ చెక్కాల్సిన పని లేదు. ఇదిగో ఇలా పైకంటే వచ్చేస్తుంది. అలా అని ఫుల్ ఇంత పైకి చేయకు, ఇంత ఉంటే చాలు. ఇప్పుడు నువ్వు అలా ఉండు, నేను ఒక కంటికి పెడతా. ఏమవుతుందన్నా? అమ్మ స్లీప్ బేబీ, నీకేమైనా తెలుస్తుందా? మరి నేను నాకు ఇప్పుడు అర్థం లేదు కదా, అయినా కూడా నేను వేసుకోగలను. ఇలా అనుకొని ఇది మన వాటర్ లైన్ దీని లోపల వేసుకోవాలి. ఇలానే ఈ పైన ఒక వాటర్ లైన్ ఉంటుంది, ఓకేనా? ఓకే. ఈ లోపలికి
ఇప్పుడు నువ్వు వేసుకొని చూపించు నాకు. తల వచ్చాయో మా ఆయనకి. చిన్న అలా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మంచిగా కొంచెం నువ్వు బయట పెడుతున్నావు, లోపల వాటర్ లైన్. దీన్ని వాటర్ లైన్ అంటారు. ఈ లోపల వేసేది ప్లేస్ వాటర్ లైన్. ఇది ఎక్స్పర్ట్ అండి. చూడండి ఎలా వేసేసుకున్నాను నేను, అద్దం లేకుండా వేసుకున్నాను. అమ్మో షో అయిపోద్దాం ఇలా నువ్వు కాజల్ పెట్టుకోవడానికి. అసలు ఎక్కడ పెట్టుకున్నావు? అలా కదమ్ము, నువ్వు కింద లోపల పెట్టాలి, నువ్వు కంటి కింద పెడుతున్నావు. సో మా ఆయనకి కాజల్ పెట్టడం నేర్పించాను. సో ఆడపిల్లలు చూసావు ఎంత ఎక్స్పర్ట్. నేను ఎలా ఉన్నావు? డాన్ లా కదా. ముస్లిం డాన్. అయితే దీనికి డిఫరెన్స్ చూసావా? కానీ ఇలా ఉండడం వల్ల పెద్దగా అనిపిస్తుంది కదా, ఇలా ఓపెన్ చేస్తే. అలా అని పెట్టుకోవచ్చు, కానీ నీట్ గా పెట్టుకోవాలి. అక్కడ ఎవరికైనా బాగా పెట్టే వాళ్ళు ఉంటే చూడు, ఎవరైనా లేదంటే ఇలా పెట్టి మస్కారా అంతే చాలు. మనకి కావాల్సిన ఐ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనిపించాలి, ఇలా రౌద్రంగా కనిపించడానికి బాగుంటుంది. ఐ మేకప్ మనకి నిజంగా ఐడియా లేదు, చాలా టఫ్ అసలు ఐ మేకప్ అంటే. బట్ యా, గర్ల్స్ ఆల్వేస్ బెస్ట్ ఈ మేకప్ విషయంలో. సో అందుకని పదమ్మా, ఇంకా సర్దుకోవాలమ్మా. కన్ను తయారు చేసింది శివతాండవానికి. ఇది చూపి, దీని పక్కన నామాలు వస్తాయి అన్నమాట. వావ్. దీనికి మళ్ళీ గమ్ పెట్టుకో, బొట్టుకి కూడా, స్టిక్కర్కి కూడా కంపల్సరీ. ఎందుకంటే ఎంతైనా వెయిట్ ఉంది కదా. వెయిట్ ఉందా అంటే బొట్టు పైన బొట్టు వెయిట్ లెస్ ఉంటుంది కదా, అందుకని. రఫ్లీ ఓకేనా? రఫ్లీ అంటే నువ్వు ఇలాగ కెమెరా పెట్టడం వల్ల నాకు నీట్గా రాలే. ఇవన్నీ కూడా నువ్వు ఇయర్ బడ్స్ తోనే పెట్టుకో. బ్లాక్ లైన్ ఇవ్వాలా? ఎక్కడ వైట్ మధ్యలో వద్దు నాన్న, ఇంకొద్దు. చూడు ఈ సైజు ఉండాలి నీకు, కానీ ఇది మరి కిందకుంది, కొంచెం పైకి ఉండాలి. నేను శివతాండవానికి హెయిర్ ఎలా పెట్టుకుంటా కదా, దాని కొద్దాము, దాన్ని కొంచెం పైకి దువ్వేసేసి చెప్పు కదా. అంటే ఈ సైజు ఉండాలి నీకు, ఈ సైజు ఉంటే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ వెనక ఎంత కష్టం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదనమాట. అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనము కేర్ తీసుకోవాలండి. జ్యువెలరీ దగ్గర నుంచి, అంటే ప్యూర్ క్లాసికల్ చేసేటట్టయితే, క్లాసికల్ అటైర్ వేసేటప్పుడు మనం ప్రతిదీ బొట్టుదు, కాటిక, అవన్నీ చాలా అంటే చాలా కష్టం. నువ్వు అడిగావు కదా, ఒక నిమిషం నేను నీకు డౌట్ క్లియర్ చేసేస్తాను. ఏంటి అసలు? ఇవి యాక్చువల్లీ అమ్మవారికి బొట్లు కిందకి పెడతారు. ఇది నేను ప్రస్తుతం లైట్ గమ్ పెట్టా, ఎలా ఉందని చూసుకుంటావు అనేసి. ఓకేనా? బాగా కనిపిస్తుందా? సో బొట్లుని మా ఆయన కమ్మల కింద తయారు చేశాను. ఏమేమి ఐడియాలు చేసాము. చాలా కష్టపడ్డాను నేను. మా ఆయన ఫుల్ లుక్కి, డ్రెస్కి కానివ్వండి, మా డిజైనర్తో కుట్టించి, దాని తర్వాత ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా కుట్టించుకొని, మొత్తానికి అవన్నీ సెట్ చేసుకొని, ఇప్పుడు జ్యువెలరీ. ఎందుకంటే ఇవే మెయిన్. మనం నార్మల్గా వేసుకునేవి ఎలాగైనా వేసేసుకోవచ్చు, కానీ ఇవి చాలా మెయిన్ అనమాట. గజ్జెలు ఇప్పుడు అవన్నీ వేసేస్తే ఇంకా టెన్షన్ ఉండదు, ఈజీగా ఎత్తుక్కోవడానికి ఈజీగా ఉంటుంది నీకు. బొట్లన్నీ ఒక డబ్బాలు వేసేస్తాం. ఇవన్నీ ఒక టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుంది. అంటే షోస్ రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే బాగా ఉంటుంది. నేను ఓన్లీ యూఎస్కి నేను క్లాసికల్ చేయడానికి వెళ్తాను. ఇక్కడ చాలా తక్కువ ఇండియాలో చేసేది, మీ అందరికి తెలుసు. అంటే ఏదో రీల్స్లో సరదాగా చేయటం, మామూలుగా కుర్తా పైజ్ వేసుకుని చేయడం అదంతా డిఫరెంట్. బట్ ఇలాగా ప్యూర్ క్లాసికల్ అటైర్తో చేయడం అనేది చాలా టఫ్ అండి. ఇంత వర్క్ ఉంటుంది అనమాట. అదే చూపిస్తున్నా, ఇంత ప్రిపేర్ అవ్వాలి. నీకు ఐబ్రో పెన్సిల్ ఇస్తున్నా.
ఇప్పుడు యుఎస్ నుంచి తెచ్చుకున్న సామాన్లు నాకు బాగా యూజ్ అవుతాయా? అసలు ఎవ్వరికి ఇవ్వను నార్మల్గా అయితే, నీకు కాబట్టి త్యాగం చేస్తాను నిజంగా. లేకపోతే ఎన్ని ఉంటాయంటే మా ఆవిడ దగ్గర నిజంగా ఐబ్రో పెన్సిల్స్, లిప్స్టిక్స్, మై గాడ్. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలాగా కోమింగ్ ఇలా చేసుకోవాలన్నమాట. అండ్ దీని తర్వాత నీకు ఫినిష్ కావాలంటే ఈ బ్రష్ ఉంటుంది వెనక, దీన్ని అంటే మంచిగా మర్జ్ చేస్తుంది అనమాట. ఎంత లుక్ డిఫరెన్స్ వచ్చిందో నీకు ఫోటో తీసి కూడా చూపిస్తాను నేను. ఇంత డార్క్ ఉంటే కానీ స్టేజ్ మీద అంత బాగా వేస్తున్నావు అసలు దిద్దినట్టు. అమ్మ నేను చాలా బాగా వేస్తున్నాము మేకప్. నేను చేసుకోను కదా అనేసి నాకు మేకప్ రాదని అనుకుంటే ఎలాగ? నువ్వు ఎప్పుడు నన్ను తీసి పడేస్తూ ఉంటావు. ఇప్పుడు ఎలా వేసుకుంటానమ్మా నేను అక్కడ? అలా వేసుకోవాలి, ఓకేనా? చాలా మంది అనుకుంటారు నాకు మేకప్ రాదు అందుకే నేను మేకప్ వేసుకోను అని. ఐ చూజ్ నాట్ టు పుట్ మేకప్ బికాజ్ ఐ లవ్ మై స్కిన్ ద వే ఇట్ ఈస్. మా ఆయన కూడా అనుకుంటాడు నాకు మేకప్ వేసుకోవడం రాదు అని. కానీ మీకు ఎవరికైనా సరే ఒకసారి నేను ఒక ట్యుటోరియల్ పెడతాను, మేకప్ ట్యుటోరియల్ పెడతాను. మా ఆయన యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో మనకి పని లేదు కదా, అంటే ఆఫీస్ పని ఇంటి పని కదా, సో నేను ఒక మేకప్ వీడియో పెడతా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ షాడోస్. ఐ విల్ షాక్ మై హస్బెండ్ అండ్ యూ గైస్. ఇది ఓకేనా? ఎలా వేసుకోవాలి అన్నది ఈజీగా ఎలా వేసుకోవాలి డాన్స్ మేకప్ ఈజీగా ఉందా? లైన్ పైకి వెళ్ళకూడదు, లైన్ లోపలే ఫిల్లింగ్. అంతంత గట్టిగా బండగా లైట్. మగవాళ్ళు అంటేనే ఇంతే నాన్న. బట్ ఓకే పర్లేదు, దట్స్ ఓకే. కొంచెం చాలా వరకు బెటరే. ఎడ్జ్ లాస్ట్ అక్కడ కరెక్ట్. షుడ్ నాట్ క్రాస్ ద లైన్, అదే గుర్తుపెట్టుకో. అండ్ ఈ వెనక దాంతో మర్జ్ చేయి. మర్జ్ చేస్తే నీకు ఈక్వల్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడు స్మూత్గా ఇదైపోతుంది. అలా చేయకూడదు నాన్న, ప్రతిదీ బ్రష్ కాదు. ఇలా ఉందా? ఉండరా? పెద్ద మేకప్ ఆర్టిస్టు ఇట్టి ఓవర్ యాక్షన్ కాకపోతే అట్లా కాదు. ఏంటి అలా కాదు, ఉండు ఉండు. ఇప్పుడు ఇది ఉందా అంతే. ఇట్స్ కోంబింగ్ అమ్ము. కాదు మర్జ్ చేసేది కోంబింగే కదా అమ్ము. చూడు మళ్ళీ దాన్ని రుద్దుతున్నావు, పైకి చేసేస్తున్నావు, అంతే చాలు బాస్. చాలమ్ము, ఇంకా చాలా అయిపోయింది అమ్ము. అమ్ము ఇంకా అయిపోయింది, నీకు ఒక దండం. ఇంకా అయిపోయింది. చూపించు చూపించు సరిగ్గా చూపించు. క్రూరుడా ధీరుడా. వీరాది వీరుడా శూరుడా ఇంద్రుడా నీ మీద నాకు మొగుడు పిచ్చిదా? పర్లేదు అమ్ము, ఇంకే పిచ్చి ఉందని అనలేదు కదా నాకు. నేను ఏదో మెంటల్ దాన్నో అలా అంతా అనలేదు. మొగుడు పిచ్చి కాబట్టి పర్వాలేదు, ఇట్స్ ఓకే, పర్వాలేదు. అమ్ము బాగుంది అమ్ము. కళ్ళకి అన్నీ పెట్టేసుకుంటే ఇంక సూపర్. నెక్స్ట్ కళ్ళద్దాలు కదా పెట్టుకోవాల్సింది. నువ్వు ఇప్పుడు వచ్చి బూచోళ్ళలాగా ఉన్నావు. ఓకేనా? అయిపోయింది, బొట్టు అయిపోయింది, లిప్స్టిక్. ఎస్, ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నా. కలర్ స్టే పెడుతున్నా. కలర్ స్టే ఎందుకు అని అంటే నేను మహిషాసురుడిగా చేసేటప్పుడు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా, అప్పుడు నాకు ఎక్కడ అంటుకోకుండా. నేను విచిత్రంగా ఉన్నానమ్మో. అమ్మో, ఇట్స్ ఓన్లీ ఫర్ డాన్స్. ఐ నో. ఎంత బాగా
ఓకే ఇట్లా నీట్గా వేసుకోవాలి. అండ్ ఇంకా నువ్వు ఇంకా నీట్గా లేదు, ఇంకా సైడ్గా నీట్గా వేసుకోవాలి. ఏం అక్కర్లేదు, పొమ్మన్నా పోదు. మంట పుడుతుందంటే నిజంగా కంటి లోపల పెట్టేస్తుందండి మా ఆవిడ. దిస్ ఇస్ అ మేకప్ రిమూవర్. ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ టు యువర్ ఐస్. ఏమి చేయదు. ఆడపిల్లలందరూ వాడే మేకప్ రిమూవర్స్. మేకప్ రిమూవర్ కనిపెట్టుకోండి, చూడండి. మేకప్ వేసుకోవడం, మేకప్ తీయడం రెండిటికి ఓపుకుండాలి. ఇంక దీంతో తుడి చేసుకున్నాం కదా అని వదిలేయకూడదు. దీని తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ వాష్తో నీట్గా తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఓకేనా? సి ద ఓల్డ్ లిప్స్ ఆర్ నైస్. ఓకే. సో ఇప్పుడు మీరు చూడబోతున్నటువంటి ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మహిషాసుర మర్దిని, పవర్ఫుల్ క్లాసికల్ డాన్స్ ఆన్ గాడెస్ దుర్గా. పాపులర్ మన అందరికి బాగా తెలిసినటువంటి మొగలు రేకుల సీరియల్ మీరు అందరూ చూసే ఉంటుంటారు. అక్కడున్న ఇక్కడున్న సీరియల్స్ మీరు వదిలిపెట్టరు కాబట్టి మేము అందరం అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తూ ఉన్నాం అనుకోండి. ఇంద్రనీల్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్. ఇక మహిషాసుర మర్దిని మొదలు పెడతాము. ఇంద్రనీల్ గారు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నాట్య కళల్లో రాణించడం చూస్తూ ఉంటాము. మీరు ఒక టెలివిజన్ సెలబ్రిటీ అయి ఉండి, ఐ మీన్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్, ఇలా డాన్స్ ని కూడా కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. హైట్ మ్యాచ్ చేయడం చాలా కష్టమైనటువంటి విషయం అమ్మా. ఇంద్రనీల్ గారు ఎక్కడైనా వచ్చారు అంటే బుర్జ్ ఖలీఫా ఇక్కడికి వచ్చిందా అన్నట్టు ఉంటుంది దుబాయ్కి. సో మీరు ఎపిసోడ్ అంతా చూశారు, నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు ఇది చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకునంటే ఒక్కరోజు ఒక్కసారి మాత్రమే మేకప్ నేర్పించాను మా ఆయనకి పాపం, కానీ హీ డిడ్ ఇట్ సో వెల్. మీరే చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారన్నది. సో చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ ఆ డ్రెస్లో మా ఆయన ఎంత అందంగా ఉన్నాడో, ఆ జ్యువెలరీ అవన్నీ చూస్తే నాకైతే రెండు కళ్ళు చాలేదు. ఐఎమ్ సో 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 జెలస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఎవరైతే తానో కాన్ఫరెన్స్కి వెళ్ళి మా ఆయన డాన్స్ చూసారో వాళ్ళందరూ చూసిన వాళ్ళందరినీ చూసి నేను జెలస్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను అక్కడ లేనా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే ప్రేమిస్తూ ఉండండి. ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి, ఓకేనా? చాలా బాగుండబోతుంది. ఓకే, టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు గైస్.